హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బేబీకార్న్తో క్రిస్పీ బేబీకార్న్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బేబీకార్న్ తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని వాటిని కుక్కర్లో వేసుకొని సగం వరకు వాటర్ పోసుకొని అందులో కొంచెం పసుపు వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఈలోపు పక్కన ఇంకో బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్, కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇది వేసుకోవడం ద్వారా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు. ఈలోపు స్టవ్ మీద మనకి బేబీకార్న్ 1 విజిల్ వచ్చేసి ఉంటుంది. వెంటనే ప్రెషర్ తీసేసి ఎక్కువసేపు ఉంచమాకండి. ప్రెషర్ వెంటనే తీసేసి విడిగా స్ట్రెయిన్ చేసుకొని వీటిని ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు లోపల వరకు క్రిస్పీగా ఉంటుంది. ఇలా ఉన్న బేబీకార్న్ మొత్తాన్ని ఈ విధంగా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల మొత్తాన్ని మనం ఇందాకడ ఒక పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, అందులో ఈ కార్న్ మొత్తం వేసేసుకోవాలి. బేబీకార్న్ మొత్తాన్ని వేసుకొని ఆ పిండి మొత్తం కార్న్స్ మొత్తానికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. అవసరమైతే కనుక ఒక చిన్న టీ గ్లాస్లో సగం కంటే తక్కువ ఉన్న వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా సగం కూడా లేవు, ఇందులో కొంచెమే యాడ్ చేసుకున్నాను. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం ద్వారా ఆ బేబీకార్న్ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇవన్నీ కలుపుకోవడం ద్వారా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఒక 2 నిమిషాలు. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత మనం కలుపుకొని పెట్టుకున్న బేబీకార్న్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ బేబీకార్న్ అనేది ఎక్కువ వేసుకోమాకండి, అతుకుపోతాయి. కొంచెం లైట్గా వేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత 1 మినిట్ లోపే మీరు ఇంకో సైడ్ మొత్తాన్ని టర్న్ చేసుకోవాలి, లేకపోతే అవి కింద అతుక్కుపోతాయి అన్నమాట. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. అలాగే బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయ్యేటట్టు వేపుకోవాలి. ఇప్పుడు బారుగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత 3 స్పూన్స్ టమాటా సాస్ యాడ్ చేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న బేబీకార్న్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా, లైట్గా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలుపుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. సాస్ వేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు ఉంచుకోకూడదు. వితిన్ 1 మినిట్లోనే తీసేయాలి, లేకపోతే ఆ క్రిస్పీనెస్ అనేది పోతుంది. ఎంతో రుచికరమైన క్రిస్పీ బేబీకార్న్ మంచూరియా రెడీ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.